Good morning. The day has finally come. I don't know what this vlog is going to be, and I just know I want to remember every moment which happened today. Like every small thing. Because I have a feeling like I'm going to need it later, maybe. ఇక్కడ ఒక సూట్ కేస్ ఉంది. దిస్ ఇస్ ది మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్. ఈ సూట్ కేస్ అలో చేస్తారా చెయ్యరా? ఇంకా వాళ్ళైతే డైమెన్షన్స్ ఇచ్చారు కానీ మేము వీల్స్తో కలిపి మెజర్ చేయాలా లేదా అనేసి మాకైతే అర్థం కాలేదు. బట్ వీ మెషర్డ్ వితౌట్ ది వీల్స్ అండ్ మ్యాచ్ ది క్రైటీరియా ఆఫ్ ది డైమెన్షన్స్. అండ్ దెన్ వెయిట్ కూడా చాలా టెన్షన్ అనింది. మేము మెజర్ చేసే వెయింగ్ స్కేల్కి వాళ్ళు మెజర్ చేసే వెయింగ్ స్కేల్కి డిఫరెన్స్ ఉంటుందా లేదా అనేసి. కానీ వాళ్ళు ఇచ్చిన వెయిట్ కంటే నేను 1 kg తక్కువే పెట్టుకెళ్ళాను. ఒకవేళ డిఫరెన్స్ ఉన్నా అక్కడికి మ్యాచ్ అయిపోతుందనేసి. లాస్ట్ ఇంకెళ్తున్నా గదా అనేసి చికెన్ అయితే నేనే చేశాను. కొంచెమన్నా ప్రాక్టీస్ చెయ్యాలిగా. మనకు ముందే వంట రాదు. సో యాహ్! ఐ మేడ్ చికెన్ అండ్ మనకు పనులన్నీ లాస్ట్ మినిట్‌లోనే గుర్తొస్తాయి. సో నేను వాచెస్ 'జోకర్ అండ్ విచ్'లో నుండి ఆర్డర్ చేసుకున్నా. దానికొచ్చిన చైన్ నా హ్యాండ్ కంటే కొంచెం ఎక్కువుంది. సో ఆ సైజ్ ఫిట్ చేసుకుందాం అనేసైతే వాచ్ షాప్‌కెళ్తున్నాం ఇప్పుడు. సో లెట్స్ గో. సో యాహ్! షాప్‌కైతే వచ్చేసాం. అండ్ ఇంకా అంకుల్‌కైతే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సైజ్ ఎక్కువుంది. సో కొంచెం తగ్గించండి అనేసి. సో హి ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ నౌ. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ కడప టు బెంగుళూరు. ఇంకా మా ఫ్యామిలీ అందరూ వచ్చారు నన్ను డ్రాప్ చేయడానికి. ఇంకా నేను బీటెక్ చదివింది మిడ్స్‌లో కాబట్టి ఐ రియల్లీ మిస్ ది ఫుడ్ దేర్. ఇంకా అన్నిట్లో నాకు నచ్చిందే వచ్చి స్వాద్‌లో అయితే చికెన్ రోల్, ఇంకా సన్‌రైజ్‌లో వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్. లిటరల్లీ ఐ ఏట్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే. సో ఫస్ట్ స్వాద్‌కెళ్తే క్లోజ్ అన్నారు. అండ్ దెన్ ఇంకా సన్‌రైజ్‌కెళ్ళి చికెన్ రైస్ అయితే తీసేసుకున్నా. విచ్ మై ఫాదర్ ఈస్ వెరీ అగెయిన్స్ట్ ఆఫ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఎ జంక్ ఫుడ్. బట్ ఇంకా లాస్ట్ కదా అని ఏదో అలో చేసేసారు అలా. ఇంకా నెక్స్ట్ పెట్రోల్ షెల్‌లో అయితే ఆగాము. సో అక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకొని ఇంకా ఐస్ క్రీమ్స్ ఇంకా అవి ఇవి స్నాక్స్ అంతా ఉంటే నేనైతే మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ ఆలోచిస్తూ అయితే కూర్చున్నాను. ఎంతకెళ్తాము? ఫ్లైట్ అంతా సేఫ్‌గా ల్యాండ్ అవుతుందా లేదా? ఏంటి సంగతులు అనేసి. అండ్ యెస్ వీ హ్యావ్ కమ్ టు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నౌ. అండ్ ఇంకా ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకొని అలా ఇలా టైం పాస్ చేసాం కాసేపు. ఇంకా ఫ్లైట్‌కి టైం అవుతుంటే అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా నేనైతే ఎయిర్‌పోర్ట్ లోపలికొచ్చేసా. అండ్ ఇది చూసారా? ఇది ఎలివేటర్ కాదు గానీ ఒక జస్ట్ స్ట్రెయిట్‌గా రోల్ అవుతూ ఉంటుంది. సో దోస్ హూ కెనాట్ క్యారీ లగేజెస్ ఆల్ టుగెదర్ అంటే దొబ్బుకుంటా ఎళ్ళలేము అనే వాళ్ళకైతే జస్ట్ స్టాండ్ ఆన్ దిస్ అండ్ ఇట్ విల్ రీచ్ యూ టు ది అదర్ సైడ్. ఇంకా ఫైనల్‌గా సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా అయిపోయింది. సో ఐ హావ్ కమ్ టు ది బోర్డింగ్ గేట్ నౌ. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్లైట్ కోసం అయితే వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నాం. సో బేసికలీ ఇక్కడ కూడా బస్ ఏం లేదు ఫ్లైట్ దగ్గరికెళ్ళడానికి. సో ఎయిర్‌పోర్ట్ నుండే ఫ్లైట్ లోపలికైతే వెళ్ళిపోయా. సైడ్‌లో అల్ఫా ఇస్ దిస్ వన్. డూ యూ నో వాట్ ఐ ఫౌండ్? హెడ్‌ఫోన్స్. వావ్! ఇంకా పిల్లో, బెడ్‌షీట్ కూడా ఇచ్చారు. ఇంకా ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే ఇదైతే మ్యాండేటరీనేలే. ఇంకా హెడ్‌ఫోన్స్ ఇచ్చారు కదా! షూస్ ఏమన్నా ఉన్నాయేమో అని చూసా. ఇంగ్లీష్ ఇంకా వేరే లాంగ్వేజెస్‌లోనే ఉన్నాయి కానీ నేను చూసే తెలుగు, హిందీలో అయితే లేవు. సో లైట్ తీసుకున్నా. సో యాహ్! దిస్ ఈజ్ ఫ్లైట్ ఫ్రమ్ బెంగుళూరు టు దోహా విచ్ ఈస్ ఆఫ్ 4 అవర్స్. యాహ్! లెట్స్ గో. ఇంకా ముందే నిద్ర లేదు రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు మనకు ఫుడ్ అయితే వచ్చేసింది. చూడ్డానికైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కానీ ఏమేమి ఉన్నాయో అయితే చూడాలి. చూద్దాం. ఒక బ్రెడ్డు, వాటర్ బాటిల్, ఇంకా ఏదో జ్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ ఏదో డెజర్ట్, ఇంకా సాస్, ఫ్రూట్స్ అండ్ టిష్యూస్. సో, వెజ్ కావాలా? నాన్ వెజ్ కావాలా? అంటే నాన్ వెజ్ చూజ్ చేసుకున్నాను. ఇంకా లోపల చూద్దాం ఏముందో. ఈ ఆమ్లెట్ ఒక్కటే కొంచెం తినేలా అనింది. సాల్ట్ లేదు, కారం లేదు. కానీ ఏదో తినాలంటే తిన్నా ఇంకా. ఇంకా ఆ చికెన్ అయితే స్వీట్‌గా ఉంది. చికెన్‌లో స్వీట్ ఎవరేస్తారో నాకైతే అర్థం కాలేదు. పర్సనల్లీ ఐ డోంట్ లైక్ స్వీట్ ఇన్ ది చికెన్. ఇంకా అలా తిని పడుకున్నానో లేదో దోహా అయితే వచ్చేసింది. సో, ఇక్కడ మనం మళ్ళీ ఫ్లైట్ మారాలిప్పుడు. సో, ఇంకా ఫ్లైట్ అయితే దిగేశాను. అండ్ దిస్ ఈస్ ది ఫ్లైట్ ఐ హావ్ కమ్ ఇన్. ఐ చోస్ ఖతార్ ఎయిర్వేస్.
స్టూడెంట్స్‌కైతే వీళ్ళు ఎక్స్‌ట్రా ఆఫర్స్ కూడా ఇస్తారు కాబట్టి అవంతా చూసుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్‌గా. సో, ఇంకా మళ్ళీ ఇక్కడికొచ్చి ఇంకా మనకి నెక్స్ట్ ఫ్లైట్ వచ్చి ఆల్మోస్ట్ 16-17 అవర్స్. ఇంకా ఆ ఫ్లైట్ డీటెయిల్స్, ఇంకా బోర్డింగ్ గేట్ ఎక్కడుంది, ఏమి అనేసి ఇక్కడైతే చూసుకొని ఇంకా నెక్స్ట్ సెక్యూరిటీ చెకిన్‌కైతే ఎళ్ళాలి. సో, సీ హౌ బ్యూటిఫుల్ ది స్టోర్ ఈస్. అండ్ ఈ స్టోర్ వచ్చి దోహాలో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నింది. సో, థీమ్ అంతా చాలా బావున్నిందనేసి జస్ట్ ఒక మూమెంట్ కోసం క్యాప్చర్ చేశా. అండ్ ఈ కార్స్ నేను లైవ్‌లో చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. సో, ఇది కూడా క్యాప్చర్ చేసుకుందామని చేశా. ఐ మీన్ కార్స్ అంటే సూపర్ కార్స్‌లా ఉన్నాయి. నార్మల్ కార్స్ అయితే మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇదేదో కొంచెం స్పెషల్‌గా కనిపించాయని క్యాప్చర్ చేశా. ఇంకా సెక్యూరిటీ చెకిన్‌కెళ్ళాలంటే మనము ఎయిర్‌పోర్ట్‌లో ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికెళ్ళాలంటే దోహాలో లిటరల్లీ ఒక మెట్రోనే ఉంది. సో, దిస్ ఈస్ ది మెట్రో. ఇంకా మనం దీంట్లో ఎక్కి ఇంకా మనకు కావాల్సిన స్టాప్ లోకెళ్ళిపోవచ్చు. సో, యూ కెన్ జస్ట్ అస్యూమ్ హౌ బిగ్ ది ఎయిర్‌పోర్ట్ ఈస్. ఇంకా మనం ఇక్కడ సెక్యూరిటీ చెకిన్ దగ్గరికైతే వచ్చేసాము. సో, యాహ్! సెక్యూరిటీ చెకిన్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో, యాహ్! సెక్యూరిటీ చెకిన్ అయితే అయిపోయింది. ఇంకా మన టికెట్, పాస్‌పోర్ట్ అంతా చెక్ చేసి ఇంకా డైరెక్ట్ ఫ్లైట్‌లోకే పంపించేస్తారు. ఇక్కడ కూడా బస్సు అనేదేం లేదు. డైరెక్ట్ టన్నెల్‌లో నుండి మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదేదో దేవుడిచ్చిన సైన్ ఉన్నట్టుంది నాకు. ది వరల్డ్ ఈజ్ యువర్స్ అంట. అబ్బా! చూద్దాం. సో, ఫైనల్లీ ఇంకా ఫ్లైట్‌లోకైతే వచ్చేసాము. Come on board. Morning, sir. ఇంకా 17 అవర్స్ ఎక్కడికి వెళ్ళే పని లేదు. కదలాల్సిన అక్కర్లేదు. ఇంకా ఇదైతే ప్యాసింజర్ అనౌన్స్‌మెంట్. Solana and Mrs. Kaiser Rouse. నాకైతే ఇదేం అర్థం కావట్లేదు. బై ది వే ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్‌లో కూడా చెప్పారు కానీ నేను అది రికార్డ్ చేయలేదు. ఇంకా అదంతా అయ్యాక మళ్ళీ వీడియో ప్లే చేస్తారు స్క్రీన్స్ మీద. ఇదైతే ఇంగ్లీష్‌లోనే ఉంది. Hi. Welcome, Qatar Airways passenger. Exits and walkways must be clear at all times. Get your stuff out the aisle. అండ్ దిస్ ఈస్ ది వ్యూ ఫ్రమ్ ది ప్లేన్. ఇది కూడా చూడ్డానికి బాగుందనేసి క్యాప్చర్ చేశా. అండ్ లుక్ అట్ దీస్. ఇదైతే నాకు లిటరల్‌గా స్నో మౌంటైన్స్ ఉన్నట్టే ఉన్నాయి. బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ స్నో. ఇంకా ఆ వ్యూ అలా చూస్తుంటే మనకు ఫుడ్ అయితే వచ్చేసింది మళ్ళీ. సో, నౌ వి హ్యావ్ అగైన్ బన్. ఇంకా నాన్ వెజ్ తీసుకున్నాను మళ్ళీ. సో, ఇంకా ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఈ చికెన్ మాత్రమే అర్థమవుతుంది. అది చికెన్ అనేసి ఇంకా మిగతాదైతే ఒక్క రైస్, కానీ అది ఏం రైస్ అనేసి అర్థం కావట్లేదు. ఇంకోటేదో బీన్సో ఏమో ఉన్నట్టుంది. ఐ డోంట్ హ్యావ్ యాన్ ఐడియా. అండ్ టేస్ట్ చేస్తే కూడా బాలేదది. ఇంకా చూస్తే ఫ్రూట్స్ అండ్ దెన్ డెజర్ట్ ఉంది. సో, ఆ డెజర్ట్స్ కూడా ఏం పెద్ద టేస్టీగా లేవు. సో, ఈ పూట కూడా ఇంక సరిగ్గా తిండి లేదిప్పుడు. ఇంకా దొరికిందే ఛాన్స్ అనేసి చాక్లెట్స్ అయితే ఫుల్‌గా తిన్నా ఈ ఫ్లైట్‌లో. ఇంకా నేనెక్కడున్నా అనేసి మ్యాప్స్‌లో అలా ఇలా చూసుకుంటూ ఇంకా కాసేపు ఇంకా చూడలేకపోతే
అయిపోతున్న ఇంగ్లీష్ సినిమాసే జూసా. ఇంకా మళ్ళీ ఫుడ్డొచ్చేసింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనకైతే చికెన్ రోలొచ్చింది. ఇది గూడా స్వీట్‌గా ఉండింది కాబట్టి ఏదో ఇంకా ఆకలేస్తుంటే తినేసా. ఇంకా ఈ రోల్‌తో పాటు డైట్ కోక్ కూడా ఇచ్చారు. ఫైనల్లీ ఐ హావ్ కమ్ టు యూఎస్ఏ. ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. ఇంకా లగేజ్ అంతా తీసుకొని ఇంటికైతే ఎళ్ళిపోయా. ఇంకా ఫుల్ ఆకలేస్తుంటే మ్యాప్స్‌లో జూసుకొని దగ్గరలో ఏదో రెస్టారెంట్ ఉంటే ఎళ్ళా. బట్ అక్కడ గూడా చికెన్ అంతా స్వీట్‌గానే ఉంది. సో, మనకింక ఇక్కడ ఫుడ్ ఎలా, ఏమి అనేసి ఏమి అర్థం గావట్లేదు. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.